లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం గం గణపతి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః. ఈరోజు మనము అందరూ అడుగుతూ ఉంటారు నన్ను, అమ్మ ఏం చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది, డబ్బులు వస్తాయి, సిరి సంపదలతో మా ఇంట్లో అందరూ తులతూగుతారు అని చెప్పేసి తరచూ అడుగుతూ ఉంటారు. సో స్త్రీలైనా పురుషులైనా ఇన్ జనరల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇంటికి యజమాని పురుషుడు కాబట్టి పురుషుడు ఇంట్లో పూజ చేస్తే మటుకు, ఎందుకు పురుషుడు అని అంటాం కాబట్టి అంటే మనకి ఆనవాయితీ పురుషుడే కదా ఇంటికి యజమాని. పెద్ద ఏజ్లో అయినా కానీ ఇంట్లో సంపాదించే వ్యక్తి. ఇప్పుడు అయితే స్త్రీలు పురుషులు ఏకంగా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు, అది వేరే విషయమైనా కానీ ఏజ్లో అయినా పెద్ద, ఇంటికి పెద్ద కాబట్టి అతను ఇంట్లో పూజ చేస్తే మంచిది. అయితే ఇంకోటి స్పెసిఫిక్గా కొన్ని వారాలు ఉంటాయి, కొన్ని లేడీస్ కూడా చేసుకునే వారాలు ఉంటాయి. అంటే శుక్రవారాలు, లేదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు, గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు స్త్రీలు చేసుకోవచ్చు. అది కొన్ని స్పెసిఫిక్ డేస్లోనే చేసుకుంటాం కాబట్టి అవి కాకుండా ఇన్ జనరల్గా పురుషుడు ఇంటికి చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఎలా చేయాలి అని అంటే, ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మొట్టమొదట చేయవలసింది ఏంటంటే, మీ కుల దైవానికి చేయండి. ఇక ప్రతి ఇంట్లో మనకి ఒక కుల దైవం అనేసి ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, లేదా మీ సంబంధితుల ఉంటారు కదా, వాళ్ళ వంశవృక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మనకి ఈ ఏమంటారు, ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా తమిళ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇంట్లో కులదైవం ఏదైనా కానీ, ఒక చిన్న అకేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కులదైవం చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇష్టదైవం చేసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మొదలు పెడతారు. సో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కులదైవాన్ని, ఇష్టదేవతని, ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు అనమాట. సో అది చేసిన తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి ఆరాధన. చాలామంది చేసేది ఏంటంటే పొరపాటు, కేవలం మనకి మహాలక్ష్మియే రావాలి అంటే అమ్మవారే డబ్బులు ఇస్తుంది కదా, సో అమ్మవారు ఆరాధన చేసుకుందాము. అమ్మవారు ఆరాధన చేసుకుంటే మనకి సిరి సంపదలు, ఇంట్లో సమృద్ధి, అష్టైశ్వర్యాలకి కారణం అమ్మనే కదా, కాబట్టి అమ్మని చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ పొరపాటు. ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారితో పాటు అయ్యవారు స్వామిని కూడా ఆరాధన చేసుకుంటే కనుక అక్కడ ఆ ఇంట్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి మన నట్టింట్లోకి వచ్చి సిరి సంపదలు, కేవలం కోటేశ్వరులు అని అంటే, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అని అంటే డబ్బులే కాదండి. మనకి ఇక్కడ డబ్బులతో పాటు ఇంట్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళ వివాహము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం, ఇవన్నీ బాగుండాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా అన్నీ నెరవేరుతాయో, ఇవన్నీ చక్కగా తూగుతాయో, చక్కగా అందరూ బాగుంటారో, అప్పుడే మనకి సిరి సంపదలు అని అంటాము, కోటీశ్వర్లం అని అంటాము, అష్టైశ్వర్యాలు అని అంటాము, ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పుడైతే కోరుకున్న ఇవన్నీ తీరుతాయో మనకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం కలిగినట్టే. సో ఏం చేసుకోవాలంటే చెప్పా కదా, ఫస్ట్ ఇంటి దైవాన్ని, కులదైవాన్ని, తర్వాత మీ ఇష్టదేవత,
పూజించిన తర్వాత లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన అన్నప్పుడు 2 రకాలు మనం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శ్రీ సూక్తం చదువుకోవచ్చు, మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు. మహాలక్ష్మి అష్టకం చదువుకున్నప్పుడు పొద్దున్నే మీరు పొద్దున్నే స్నానం చేసి వేకునే స్నానం చేసేసి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేస్తాను అని అంటే ఆ టైంలో, అలాగే మధ్యాహ్నం మీరు ఎక్కడున్నా కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకున్నా కానీ అదొక పూట అయిపోతుంది. మళ్ళీ సాయం సంధ్యా వేళలో అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మీరు కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తూగేటట్టు చూస్తుంది అనమాట. అలాగే అమ్మవారిది ఆరాధన చేసుకోవాలి, ప్లస్ అలాగే మహావిష్ణువు మీకు ఏదైనా మీ ఇష్టం. విష్ణు సహస్రనామం చేసుకుంటారా చేసుకోండి, ఏమంటారు రాముడి ఏమన్నా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి, అష్టోత్తర నామాలు చదువుకుంటారా చదువుకోండి. అలాగే చదువుకున్న తర్వాత కొద్దిగా పానకం పెడితే కూడా అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఏంటంటే చాలామంది ఏంటంటే అబ్బో మేము అవన్నీ చేసి మేము ఏమంటారు నివేదనలు చేయాలి, అవన్నీ వండాలి పెట్టాలి అంటే మాకు ఫస్ట్ ఓపిక లేదు, లేదా ఓపిక ఉన్నా కానీ మాకు డబ్బులు లేవు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి నీళ్ళలో బెల్లం ముక్క వేసేసి కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసేస్తే మనకు అక్కడ పానకం తయారైపోతుంది అండి, అయిపోతుంది. ఒక అరటిపండు పెట్టండి, అరటిపండు లేదు బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ లేదా పటిక బెల్లం పెట్టేయండి. ఇలా పెట్టేసేసి అమ్మవారి ఆరాధన స్వామివారి ఆరాధన చేసేటప్పుడు భావన చెయ్యండి. మీరు ఎలా చేశారు ఏం చేశారు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుంది, స్వామి మన ఇంటికి వస్తున్నారు. అమ్మవారు రాగానే మనం చక్కగా అక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసాము, అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. అక్కడ అమ్మవారు కూర్చున్న తర్వాత నీళ్ళు ఇస్తున్నాము తాగటానికి, కాళ్ళు కడుక్కోవడానికి. స్వామివారికి నీళ్ళు ఇస్తున్నాం కాళ్ళు కడుక్కోవడానికి, మంచినీళ్ళు తాగటానికి. అలాగే మనము మన భక్తితో మనం ఏదన్నా స్తోత్రం చదువుతున్నాము, స్తోత్రం రాదు మాకు అని అంటే అమ్మవారికి ఆరాధన, అమ్మని స్వామిని మనము ఆ అలంకరణ చూస్తూ అలాగే అమ్మవారి ఆరాధన చేస్తున్నాం. ఇలాంటి భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా పురుషుడైనా చేసుకోవచ్చు, స్త్రీ అయినా చేసుకోవచ్చు. చేసినట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వటానికి ఖచ్చితంగా మేము ఇది చేయలేము అనేసి ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేయండి. చేసాము చేస్తున్నాము, అమ్మ వస్తుంది, స్వామి వస్తున్నాడు వచ్చాడు, ఇలా మీరు భావనతో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సిరి సంపదలతో తూలుతారు. అలాగే మీతో పాటు మీ తరతరాల పిల్లలకి అటువైపు పిల్లలకి అందరికీ చెప్తూ ఉండండి. ధను లగ్నం లేదా ధను లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే ధను లగ్నం లేదా రాశికి అధిపతి మనకి బృహస్పతి. సో ఈ బృహస్పతి లేదా బృహస్పతి వారం రోజు అనంటే మనకి గురువారం ఇలాంటి కళలు వచ్చాయి, మనకి ఇలాంటి వస్తువులు కనిపించాయి, ఆ రోజుల్లో మేము చక్కగా అమ్మవారి ఆరాధన లేదా స్వామివారి ఆరాధన చేసుకున్నాము అని అన్నట్టయితే ఖచ్చితంగా మీకు అతి త్వరలోనే అంటే కొద్దిగా మనం అనుకున్నట్టుగా 2-3 నెలల్లో కాదు, కొద్దిగా 6 మాసాల నుంచి 8 మాసాలు లేదా 9 మాసాల లోపల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. వీరికి ఏంటంటే వీరు ఎక్కువగా పెద్ద పెద్ద పొజిషన్లో అంటే బ్యాంక్ పొజిషన్లోనో లేదా ఏమంటారు ఫైనాన్స్ రంగంలోనో లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీరికి 6 నుంచి 9 మాసాల లోపల అనుకున్నాం కదా, ఆ మాసాల్లో వీరికి మంచి శుభవార్తతో పాటు వీరికి మంచి హైక్. వీరు అనుకోరు సడన్గా ఏదో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఏదో 20% 30% హైక్ వాళ్ళకి ఈ రంగంలో ఉన్నవారికి ఇస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయటం. ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ మీకు ఈ గురువారం రోజు వచ్చినప్పుడు వస్తాయన్నమాట. ఈ వస్తువులు మీకు కనిపించాయి, ఈ వస్తువులు మీకు ఇలా ఈ ధను రాశి వారికి కనిపించినట్టే వీళ్ళకి నిజంగా పట్టిందల్లా బంగారమే.
అలాగే వీరేంటంటే ఆ, చిన్న పని మీకు బాగానే ఉంది అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనటానికి, అంటే స్వర్ణం గ్రామైన బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి. మీకు ధనుర్లగ్నం లేదా ధనురాశి వారికి గురువారం రోజు నేను చెప్పిన వస్తువులు కనిపించాయి లేదా కళలు వచ్చాయి అని అంటే కొనటానికి, బంగారం కొనటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు బంగారం రూపకంగాను అటు మీకు ఈరోజు కొనుక్కున్నారు, ఇప్పుడు ఎంత మనకు 70,000 దాటిపోయింది. సో ఈరోజు కొనుక్కున్న 6 నెలల్లోనే బాగా పెరిగిపోవటం, ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా. సో ఈ విధంగా మీకు పొందే అవకాశం, అలాగే మీ ప్రొఫెషనల్ హైక్ మంచిగా ఉండే అవకాశం మీకు ఈ గురువారం రోజు లభిస్తుంది అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే మీ కులదైవానికి, ఇష్టదైవాన్ని ఆ రోజు ఉదయాన్నే పూజించేసుకొని పసుపు కలర్ వస్తువులు లేదా వస్త్రాలు ధరించుకొని, అలాగే అమ్మవారు కూడా పులిహోర నివేదన, పులిహోర అని అంటే ఇక్కడ చిత్రాన్నం పెట్టుకోవచ్చు. నిమ్మకాయ అంటే మన శుక్రుడికి సంబంధించిన కాబట్టి చింతపండుతో చిత్రాన్నం అంట కదా, చింతపండుతో చేసిన పులిహోర ఆ అమ్మకి అర్పణ చేసుకొని, అలాగే ఇంట్లో వారందరూ కూడా సేవించుకొని లేదా చుట్టుపక్కల వారికి కూడా పంచుకుంటే కూడా ఇంకా చాలా చక్కటి ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు, అలాగే వీరి ఇంట్లో కూడా సిరి సంపదలకు తూలే అవకాశాలు చాలా ఉంటాయి.